నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ఈ మధ్య వచ్చేసి పంచమకారాల గురించి యూట్యూబ్‌లో ఎక్కువ వింటూ వస్తున్నాం గురుగారు. మీరొచ్చేసి తాంత్రిక గురువు కనుక మీకెక్కువ తెలుస్తుంది. అసలు ఈ పంచమకారాలంటే ఏంటి? దాని గురించి ఒకసారి క్లియర్‌గా చెప్తారా? పంచమకారాలు అంటే పేరులోనే ఉందండి. 5 మకారాలు. పంచ అంటే 5. మకారం అంటే మాతోటి స్టార్ట్ అయ్యేవి 5 పదార్థాలన్నమాట. ఓకే. 5 ఎంటిటీస్. ఏవి అంటే మత్స్యము అంటే ఫిష్ మాతో స్టార్ట్ అయింది. మద్యము అంటే మనకు తెలుసు విస్కీ వైన్ అట్లాంటిది. మత్స్యము, మద్యము, మాంసము. మాంసం అంటే మేక టైప్. తర్వాత మైథునం. మైథునం అంటే కోపులేషన్ అంటే సెక్సువల్ థింగ్స్ అనమాట. తర్వాత ముద్ర. ముద్ర అంటే మనం ప్రదర్శించే ముద్రలు. వీటి ద్వారా తాంత్రిక ప్రక్రియలు వీటిని ఉపయోగించి తాంత్రిక పరిహారాలు చేయడమే ఈ పంచమకారాలతోటి పూజలు అంటారనమాట. అంటే వామాచారం పద్ధతి అంటే వామాచారం పద్ధతి అండి ఇది. వామాచారము అంటే లెఫ్ట్ హ్యాండ్ పాత్, దక్షిణాచారము అంటే రైట్ హ్యాండ్ పాత్. మనకు దక్షిణాచారంలో ఏముంటాయండి? అమ్మవార్లకి చిత్రాన్నం పెడతాం, పులిహోర పెడతాం, దద్దోజనం అంట ఏదేదో పెడతాం. అవును, స్వీట్. ఇదంతా కుడి సైడ్ రైట్ హ్యాండ్ పాత్. ఎడమ సైడ్ కూడా ఉంటుంది కదా, ఎడమ చేయి కూడా. దీని సైడ్ వచ్చేది వామ భాగము, వామాచారము అంటాం. వామాచారంలో ఎక్కువగా స్త్రీ దేవతలే ఉంటారు. ఓకే. ఎక్కువగా స్త్రీ దేవతారాధన అంతా వామాచారంలోనే ఉంటుంది. ఓకే. ఈ ఎడమ సైడు చేసే ఈ పూజల్లో ఎక్కువగా ఈ మధ్య మాంసాలతోటే చేస్తారనమాట. దశమహావిద్యలు అయితేనేమి, యక్షిణులు అయితేనేమి, గణపతికి కూడా ఇందులో మధ్య మాంసాలు పెడతారు. సో వీటి ద్వారా ఏంటండి ఉపయోగము? వడపప్పు పెడితే ఏం అయ్యింది, మేక బలిస్తే ఏమైంది అంటే చూడండి, సాత్వికాచారానికి 100x స్పీడ్తో ఉండేదే ఈ వామాచారం. అంటే శీఘ్ర ఫలితాలు అనేవి వస్తాయి వామతంత్రంలో. అదే ఒక పెద్ద తేడా అన్నమాట. మనము కార్లు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు కార్లో పోవాలంటే ఒక 8 గంటలు 10 గంటలు అవుతుంది అనుకోండి. ఫ్లైట్లో అయితే ఒక గంటలో వెళ్ళిపోతాం. అంటే ఎప్పటికైనా డెస్టినేషన్ రీచ్ అవుతాం. ఓకే. అంటే తాంత్రికంగా అయితే రిజల్ట్ ఈ తాంత్రికము వామాచారము అనేది ఒక షార్ట్ కట్, శీఘ్రంగా వెళ్ళడం. మరి కొంతమంది అడగచ్చు, ఏంటండి శీఘ్రంగా వెళ్తాండి ఎక్కడైనా బొక్కబోర్లా పడతామా? అంతే కదండి, అడ్డదారులు చూస్ చేసుకున్నప్పుడు ఉంటుంది కూడా. అది కాక వామాచారం పద్ధతులు అనగానే మనం ఈ మధ్య యూట్యూబ్లో చూసే కనుక నగ్న పూజలు అని చెప్పి అవి ఇవి చెప్తూ వస్తున్నారు. అవన్నీ నిజమైన గురుగారు? అలాంటివి ఉంటాయి, లేవనేకేం లేవు, ఉంటాయా? ప్రతిది తంత్ర అంటేనే ఒక రా ఎనర్జీ. ఓకే. అంటే ఉన్న ఎనర్జీని అలాగే చూయించడం అన్నమాట. నో డెకరేషన్స్. ఓకే. అలాగే ఉంటుంది తంత్ర అంటే. అందుకనే ఆ బలులు ఇవన్నీ కూడా అంటే దానిలో వెనకల ఉన్న అండర్నీత్ రీజన్స్ వేరే. కానీ మనకు మనుషులకి ఏం కనిపిస్తుందంటే ఇది ఏదో ఒక కల్టు, క్షుద్ర పూజలు ఇట్లా కనిపిస్తాయి, అంటే ఫీల్ అవుతారు. దాని గురించి భయపడాల్సిన పని లేదండి. క్షుద్ర పూజలు వేరే, తాంత్రికం వేరే. ఓకే. అది కంప్లీట్ వేరే అంటారు. కంప్లీట్ క్షుద్ర పూజలు వేరే, తాంత్రికం వేరే. తంత్ర అంటే ఏంటండి? మీ ఒక ఎనర్జీని, యూనివర్సల్ ఎనర్జీని, శక్తిని, అంటే ఏంటి, మన బాడీకి సంబంధించి, మనసుకు సంబంధించి ఏకాగ్రతతో ఆ మూడింటిని ఏకం చేయడము, దట్ ఈస్ తంత్ర. అంటే ఒక ఎనర్జీని ఇన్వోక్ చేయడము, దాన్ని మ్యానిపులేట్ చేయడము, హోల్డ్ చేయడం. దిస్ ఈస్ ద తంత్ర. క్షుద్ర కాదు. చాలా మంది ఏమనుకుంటారు, ఈ కల్ట్ చూసి క్షుద్ర అనుకుంటారు. అలా అయిపోయింది సినిమాల ఎఫెక్ట్కి. ఇప్పుడు మొన్న మధ్య ఒక సినిమా వచ్చింది, ఏదో ఒక విలన్ వస్తూనే ఎవరో ఒకరు వస్తూనే వాడు మాంత్రికుడు ధూమ్ ధూమ్ ధూమావతి అంటేనే ఆమె కింద పడిపోతుంది, వాడు ఎవడో కింద పడిపోతాడు. అంటే నీకు అట్లా చెప్పింది ఆ తంత్ర? ఇప్పుడు నేను అంటాను నా అసిస్టెంట్కి ధూమ్ ధూమ్ ధూమావతి, కింద పడిపోతాడా? అది ఎట్లా చూడండి, ఎట్లా క్రియేట్ చేశారు. ధూమావతి దేవత ఎందుకు? ఆమె రోగ నివారిణి. ఎక్కడా నయం కాని జబ్బులు వస్తే ధూమావతి చేస్తారు పోవడానికి. క్యాన్సర్ ఇట్లాంటివి కూడా ధూమావతి చేయడం ద్వారా పోతాయి. అంటే చూడండి ఎంత యూజ్ అనేది. కానీ ఇది ఎట్లా అయిపోయింది. కానీ ఈ పూజలకు
మనము ఈ పద్ధతుల ద్వారానే ఫలితం అనేది ఉంటుంది. ఇప్పుడు సింహానికి గడ్డి పెడితే అవుతుందండి. అలాగే ఎవరు ఏం చేయాలో అదే చేయాలి. అంతే. ఇప్పుడు మనము లోకల్ డైటీస్ ఉంటారండి, మనకు గ్రామ దేవతలు. అంతెందుకండి, మనకు హైదరాబాద్ పెద్దమ్మ తల్లి కానీ ఎవరైనా చూసుకోండి, బలులు అనేవి జరుగుతూనే ఉంటాయి కదా. లేదండి అక్కడ పోయి మేము పొంగలి పెడతాము, కిచిడి పెడతామంటే కాదు కదా. ఎవరి కల్ట్ వాళ్ళకు ఉంటుంది. అట్లా ఈ దేవతలకి వామదంద్రం ద్వారానే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. ఓకే, అలాగే రిజల్ట్ కూడా ఫాస్ట్గా ఉంటుంది. చాలా ఫాస్ట్గా ఉంటుందండి. మనము గట్టిగా ఈ వామతంత్రంలో పట్టుకోవాల్సినది మంత్రాన్ని. ఎందుకంటే దైవం అనేది మంత్రాధీనం. అందుకే చూడండి, మీరు పూర్వకాలంలో ఆ రాక్షసులు తపస్సు చేసినా బ్రహ్మదేవుడు వచ్చేవాడు. అంతేగా. మంచి వాళ్ళు చేసినా బ్రహ్మదేవుడు వస్తాడు. వానికి వరాలు ఇస్తాడు, వీడికి వరాలు ఇస్తాడు. మరి ఎందుకు బ్రహ్మదేవుడికి తెలియదా వీడు రాక్షసుడని? ఎందుకంటే ఆయన మంత్రం చెప్పాడు, ఫార్ములా యూజ్ చేశాడు, రిజల్ట్ రావాల్సినదే. వచ్చిన తర్వాత వాడు ఏమడుగుతాడనేది వాని ఇష్టం, అది ఈయన ఇస్తాడనేది ఈయన ఇష్టం. కానీ చేశాడు, వచ్చినాడా? అలాగే ఈ తంత్రం కూడా అండి, అంటే వెరీ ఫాస్ట్ రిజల్ట్. తాంత్రిక దశమహావిద్యలు అనేవి వెరీ క్విక్గా రియాక్ట్ అవుతాయి మనకు. ఓకే గురుగారు, సో పంచమకరాల గురించి అయితే ఈ వీడియోలో చాలా విషయాలు తెలుసుకున్నాము. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నా, లేకపోతే ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.